ఇంజరీ కన్సర్న్స్ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈశాన్ కిషన్ గురించి. హాయ్ అందరికి నమస్తే, నేను ఎంఎస్ వాసు. స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ షూటింగ్ పోయినా మొన్న. సో ఎస్ఆర్ఎస్ తరపు నుండి షూటింగ్కి వెళ్ళాం అనమాట, స్టార్ స్పోర్ట్స్ వాళ్ళది. సో మస్తు అంటే మస్తు జరిగింది. సో అది వస్తుంటుంది ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మా కంపల్సరీ అక్కడ వీడియోలు ఉంటాయన్నమాట, అట్లా ఉంటుంది. సో ఎస్ఆర్ఎస్ తరపు నుండి వెళ్ళాం మేము పార్టిసిపేట్ చేయడానికి. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎట్లా జరిగింది మొత్తం చూపిస్తా పాయింట్ టు పాయింట్. మన హైదరాబాద్ నుండి ఆడినటువంటి క్రికెటర్లు కూడా వచ్చిరనమాట. ఆశీష్ రెడ్డి అన్న వచ్చిండు, సుమాన్ అన్న వచ్చిండు, కౌశిక్ అన్న వచ్చిండు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వచ్చిర్రు. మస్తు అంటే మస్తు జరిగింది షూటింగ్ మొత్తం. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, వీడియో మిస్ కావద్దు. మస్తు ఫన్ ఉంటుంది. అన్న వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు గ్రౌండ్ గురించి, హైదరాబాద్ గురించి. చాలా బాగుంటుంది, వీడియో లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ స్టార్ స్పోర్ట్స్లో కలుద్దాం. ఇండియా టీమ్కి మళ్ళీ కంబ్యాక్ చేయాలంటే నన్ను అడిగితే ఇట్స్ వెరీ టఫ్. ఫ్యూచర్ టీంలో రావాలి అంటే గెలిచారు కూడా. ప్లేయర్స్ కూడా చూస్తే మంచి మంచి ప్లేయర్స్ కూడా అక్కడ ఛాన్స్ దొరుకుతలేదు. సో బ్యాక్ ఆఫ్ హిస్ కెరియర్ కాబట్టి కొంచెం difficult. ఇక్కడ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుతున్నాం, టీంలో రావడానికి కష్టం అని మాట్లాడుతున్నాం. ఇట్స్ నాట్ జస్ట్ హిమ్, ది అదర్ ప్లేస్ ఆల్సో. నెక్స్ట్ ప్లేయర్ టాక్ అబౌట్ శ్రేయస్ అయ్యర్. తను అసలు వేరే ఏ ప్రపంచంలో ఉన్న క్రికెట్ టీంలో ప్రాబ్లీ వాక్ ఇన్ రైట్. అండ్ పంజాబ్ కింగ్స్ తను ఫైనల్ దాకా తీసుకెళ్ళి లాస్ట్ సీజన్ గ్రేట్ సీజన్, బ్యాటింగ్ సైడ్ ఇన్ని చేసినా కూడా టీమ్ చేసారు రాలేకపోవడం. ఐ థింక్ ఇట్స్ ద రీజన్ ఇస్ తిలక్ వర్మ. బికాస్ మీరు శ్రేయస్ అయితే చూసుకుంటే యూ కెన్ ఐదర్ బ్యాట్ నెంబర్ 3 అండ్ నెంబర్ 4. సో ఆ స్లాట్స్ ఖాళీ లేవు. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసిన తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికాలో బ్యాక్ ఉందని మాట్లాడుకుంటున్నారు అందరు కూడా. తనుంటే ఫోర్వర్డ్ కూడా చాలా క్రూషియల్ ఉంటుంది. అండ్ బ్యాటింగ్ లో కూడా 6 స్కోర్ చేస్తాడు. అండ్ క్యాప్టెన్సీ కూడా వెరీ వెరీ స్మార్ట్ కాబట్టి మిస్ అవుతారు. ఇంజరీ కన్సర్న్స్ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈశాన్ కిషన్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే సయ్యద్ ముస్తాక్ అలీ ఇక్కడ జార్ఖండ్ ని మొదటిసారి గెలిపడం జరిగింది. ఫైనల్స్ సెంచరీ స్కోర్ చేశాడు. దాని తర్వాత స్కై రాకెట్ డైరెక్ట్ స్కై షాట్స్ కి మొత్తం 6 స్కోర్ చేస్తున్నాడు. కాబట్టి క్యాప్టెన్సీ చేయడం బాగానే మంచిగా అనిపిస్తుంది. అందరూ కూడా ఈశాన్ కిషన్ అదేగా ఇద్దరు కూడా వెరీ ఇంప్రెసివ్ అనిపించారు. ఎస్పెషల్లీ అక్కడ పులేత్రా తను కూడా చూస్తే లాస్ట్ ఇయర్ కూడా ఉండే నెట్ బౌలర్ లేక అండ్ క్లాస్ ని కూడా అక్కడ ఇబ్బంది పెట్టాడంటే ఆయన తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కుదీప్ ఎలా అయితే వేస్తాడో అలా వేసి వికెట్ తీస్తూ ఉంటే ఇంకా స్ట్రెంథెన్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది బౌలింగ్. సైనిక్ పురి శివాంగ్ ఇప్పుడు 300 పార్ అంటున్నారు. మీరు ప్రెజర్ ఎక్కువ పెంచుతారా ప్లేయర్స్ మీద? 300 కొట్టాలని నిన్న ప్లేయర్సే నిన్న మీటింగ్ జరిగింది. ప్లేయర్సే 300 అంటున్నారు. నిన్న కళ్ళ ముందు ఇషాన్ కిషన్ అయితే వెన్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఇషాన్ కిషన్ అంటున్నాడు 300 కొట్టాలంటే లజీన్ ఇంకా అభిషేక్ శర్మ ఆడితే చాలు 300 వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా అని చెప్పి మన క్యాప్టెన్ ఇషాన్ కిషనే అంటున్నాడు. మీ మరణం ఏముందన్న మా క్యాప్టెన్ అంటున్నాడు అక్కడ. అలానే ఈ సీజన్ మొత్తం అదే జోష్ కంటిన్యూ అవుతుంది. వెయిట్ అండ్ సీ. అండ్ నార్మల్గా ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ అంటేనే ఒక డెడ్లీ లైనప్. దానికి ఈసారి లివింగ్స్టన్ యాడ్ అవుతున్నాడు. సో దాని మీద ఏం చెప్పాలనుకుంటున్నాం? అసలే మనోళ్ళు మెంటల్ నా కొడుకులు. దానికి లివింగ్స్టోన్ సలీల్ అరోరా ఇంకో మెంటల్ ఇద్దరు. మిడిల్ ఆర్డర్లో కూడా ఫినిషింగ్ అదిరిపోద్ది. నాకు తెలిసి ఫస్ట్ మ్యాచ్లో సలీల్ అరోరా అని లివింగ్స్టోన్ తీసుకున్నారు అనుకో. ఎందుకంటే లివింగ్స్టోన్కి ఆల్రెడీ దాని మీద చిన్నస్వామిలో అనుభవం ఉంది. ఆర్సీబీ మ్యాచ్లో ఆడాడు కాబట్టి ఖచ్చితంగా లోడ్ అయింది. 300 కొడుతున్నాం అంతే. అండ్ ఎస్ఆర్హెచ్ కి బౌలింగ్ లేదు 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 అంటున్నారు. దాని మీద ఒపీనియన్, బౌలింగ్ లేదా? శివాంగ్ కుమార్ న్యూ టాలెంట్. సో బౌలింగ్ ఎవరు ఉన్నారు ఒకసారి చెప్తారా? పర్పుల్ పటేల్, హర్ష్ దుబే, జయదేవ్ ఉనాద్కర్. బౌలింగ్ ఎవడు కూడా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కమిన్స్ వస్తాడు చూసుకుంటాడు. మా రాజు ఇంకా రాలే వస్తాడు. లాస్ట్
ఈ వీడియో చూస్తున్న అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు రాజేష్ సార్ ఫ్యాన్స్ బిలీవింగ్ సపోర్టింగ్ అంతే తోటి చెప్పండి. కీప్ సపోర్టింగ్ SRH ని నమ్మండి. కప్పు కొట్టిస్తున్నాం కప్పు మాత్రం కప్పు ముఖ్యం బిగిలే. అండ్ దాంతో పాటు మీకు చాలా ఛాన్స్ ఉన్నాయంట లైక్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కెన్ యూ ఒకసారి ఆరెంజ్ ఒకసారి చూపిస్తారా? ఈస్టార్ వెస్ట్ ఈస్టార్ వెస్ట్ ఈస్టార్ వెస్ట్ SRH అంటే ఫైర్ అనుకుంటారా? अब की बार 300 बार अब की बार 300 बार अब की बार 300 बार Twinkle twinkle little star, SRH superstar. Twinkle twinkle little star, SRH superstar. Twinkle twinkle little star, SRH superstar. कोको कोला पेप्सी SRH sexy. कोको कोला पेप्सी కాటేరమ్మ కొడుకులు sexy. कौन क्या है స్వర ఆరెంజ్ ఆర్మీ Orange. చిన్న స్వామికి తెలుసు ఎవరో అమ్మ మొగుడు అని. కెప్టెన్ ఇషాన్ కిషన్ అండ్ వైస్ కెప్టెన్ అభిషేక్ శర్మ. అండ్ ఇలానే ఇక్కడ ఇది మీట్ అండ్ గ్రీట్ లో పిక్చర్ ఇది ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ. అండ్ ఇక్కడ మన కాటేరమ్మ ముగ్గు బిడ్డలు ఉన్నారు. అండ్ పూచకోత స్టార్ట్ అవబోతుంది. సో పాకెట్ డైనమో ఇస్ ఆల్సో రెడీ. ఈసారి మనమే గెలుస్తాం. ఈస్ బాన్ రెడీ పాకెట్ డైనమో. సో ఈసారి సూపర్ 300 కొడతారు కప్పు కొడతారు. అది కూడా ఫస్ట్ మ్యాచ్ లోనే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీకి అమ్మ మొగుడు అండ్ ఫస్ట్ మ్యాచ్ మనము ఆర్సీబీతో ఆడుతున్నాము డిఫెండింగ్ ఛాంపియన్. గర్వంగా కాలర్ ఎగరేసుకుంటాం. ఆర్సీబీకి ఎన్ని దెబ్బలు పడ్డాయో ఎవరి చేతిలో పడ్డాయో అందరికీ తెలుసు. పైగా SRH నాకౌట్లలో ప్లే ఆఫ్స్ లో ఎన్నిసార్లు దెబ్బలు కొట్టిందో వాళ్ళని లెక్క పెట్టుకోమనండి. ఈసారి సీజన్ ఓపెనర్ SRH తో అంటే వాళ్ళకుంటది భయం. SRH కి ఆర్సీబీ కి ఒక పేరుంది తెలుసా? పార్టీ స్పాయిలర్స్. సో లాస్ట్ టైం SRH ఆర్సీబీతో ఆడినప్పుడు ఆ స్కోర్ ఎంత కొట్టింది? సో మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాము. సో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఒకటే 300 కి ఒక్క రన్ తగ్గొద్దు. ఇది ఒక్కటే ఎక్స్పెక్టేషన్. చిన్న స్వామి 286 కి 14 రన్స్ ఎక్కువ అంతే కదా. 300 కొడుతున్నాం కప్పు పెట్టుకోమని చెప్పండి. ఈసారి సలీల్ అరోరా అనే ఒక పంజాబ్ నుంచి వచ్చిన ఒక యంగ్స్టర్ ఈ SRH ప్రాక్టీసెస్ లో చాలా ఆరెంజ్ కాదు ఆరెంజ్ అండ్ ఆల్సో ఇక్కడ మన కాటేరమ్మ కొడుకులు ఉన్నారు. యాక్చువల్లీ 2024లో ముగ్గురు కాటేరమ్మ కొడుకులు ఉండేవాళ్ళు. అండ్ 25లో ఒకళ్ళు ఆడారు ఇషాన్ కిషన్. అండ్ 2025 26లో మన